గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని వైసీపీ నేతలు భ్రష్టు పట్టించారన్నారు సీఎం చంద్రబాబు. వ్యవస్థలను విధ్వంసం చేశారంటూ మండిపడ్డారు. రెండో రోజు కుప్పంలో పర్యటించిన ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు 5,555 ఈ సైకిళ్లు పంపిణీ చేశారు. నూతన చరిత్రకు కుప్పం నుంచి శ్రీకారం చుట్టామన్నారు చంద్రబాబు. కుప్పంలో 5,555 ఈ సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించామని చెప్పారు. గిన్నీస్ రికార్డు వచ్చిందని కాదు, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఇంటిపై ఉత్పత్తి అయ్యే విద్యుత్తోనే సైకిల్కు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సైకిల్ గుర్తుకు ఓటేశారు కదా, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని కుప్పం ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. $5,555 సూపర్ సైకిల్స్, అదే ఈ సైకిల్. ఇంత మునుపు గిన్నిస్ రికార్డ్ 3,757 మాత్రం 24 గంటల్లో సైకిల్ ఇచ్చి పంపిణీ చేసి గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేస్తే ఈసారి 5,555 సైకిళ్ళని ఈ కుప్పంలో పంపిణీ చేసి ఒక చరిత్ర క్రియేట్ చేశాం. ఇది మీ అందరి సహకారం. పేదల సేవలు ఈ కార్యక్రమం నేను ఎక్కడున్నా నాకు గుర్తుంటుంది. నేను రావడమే కాదు, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఆఫీసరు మొదటి తారీఖున పేదవాడి దర్శనం చేసుకోవాలి, పింఛన్ ఇవ్వాలి. అదే సమయంలో వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 13% జనాభాకి పింఛన్లు ఇస్తున్నాం. 28 రకాలు, 4,000, 10,000, 6,000, 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం, అతి పెద్ద డీబీటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నాకు కూడా కొన్ని వారసత్వ సమస్యలు వచ్చాయి. ఆ వారసత్వ సమస్యలు చూస్తే 5 ఏళ్ళు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. నేను ప్రతిరోజు చెప్పినా కూడా దానివల్ల ఫలితం లేదు. కానీ అప్పుడప్పుడు మనం ఆలోచించకపోతే మంచి జరిగే ఇది రాదు. ఈ తాత ముత్తాత ఇచ్చిన భూమి పైన ఎవరి ఫోటో వేసుకున్నారు? తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. ఎవరి ఫోటోనాయని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. భూమి మీది ఫోటో అయింది. ఏం చెప్పాలో నాకైతే అది ఇప్పుడు అంటాడు, నా పాలసీయే బెటర్ అంట, ఆయన పాలసీయే కరెక్ట్ అంట. అన్నెసరిగా హాస్పిటల్కి రావాల్సిన పని లేదు. మీ ఇంటి దగ్గరనే మీరుండి అవసరమైనప్పుడు డాక్టర్ మీ ఇంటికే రావడం, కానీ అంబులెన్స్ పంపించి అంబులెన్స్ ద్వారా అర్ధగంట ముందు మీకు పికప్ చేయడం. 26 సంవత్సరంలో ఎయిర్ అంబులెన్స్ వస్తుంది, డ్రోన్ అంబులెన్స్ వస్తుంది. మీ హాస్పిటల్లో, మీ ఇంట్లో, మీ రోడ్లో ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే నేరుగా డ్రోన్ అంబులెన్స్ వచ్చి మిమ్మల్ని ఎక్కించుకొని ఏ హాస్పిటల్కి కావాలంటే హాస్పిటల్ తీసుకుపోయి మీకు ట్రీట్మెంట్ ఇచ్చే ఏర్పాటు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం.